కరీంనగర్ జిల్లా సిపి ఆదేశాల మేరకు హుజరాబాద్ ఏసీపీ మాధవి పర్యవేక్షణలో జమ్మికుంట రూరల్ సిఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మార్నింగ్ వాక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ సీసీ కెమెరాల ప్రాముఖ్యతతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామస్తులు స్పందించి 5 సీసీ కెమెరాల ఏర్పాటు కోసం 60,000 రూపాయలను అందించడం జరిగిందని, 2 రోజుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని లక్ష్మీనారాయణ తెలిపారు. 5th క్లాస్ 6th క్లాస్ వరకు మన కంట్రోల్లోనే ఉంటాడు. ప్రతి పిల్లోడు కూడా పేరెంట్ని అనుసరిస్తాడు, నానేం చేస్తాడని చెప్పేసి నాన్న భయంలో ఉంటాడు. ఆఫ్టర్ 5వ తరగతి 6వ తరగతి అయిపోయిన తర్వాత వాడు ఏంటంటే వాడికి ఇండివిజువాలిటీ అనేది ఏర్పడుతుంది. మనం కూడా వాడిని దూరంగా పడుకోబెట్టడం, అంటే దూరంగా ఉంచడం అట్లాంటివి చేస్తూ ఉంటాం. అప్పుడు ఏంటంటే రోజు సాయంత్రం ఒక్క 10 నిమిషాలు మాట్లాడాలి. 10 నిమిషాలు, నాన్న ఈరోజు ఏం క్లాస్ జరిగిందిరా, మీకు చదువు రాకపోవచ్చు, నాన్న మంచి జరిగిందా, నీ ఫ్రెండ్స్ ఎవరెవర్రా, నువ్వు ఫ్రెండ్స్తో ఎవరితో తిరుగుతాను, ఒక్కసారి వాడు తిరిగేటువంటి ఫ్రెండ్స్ని ఆలోచించి వాడు 5th క్లాస్ పిల్లోడు అయి ఉంటాడు, 10th క్లాస్ పిల్లోడితో అంటే సహవాసం చేస్తూ ఉంటాడు, ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది అంటే వాడి ఆలోచనలన్నీ వీడికి వస్తూ ఉంటాయి. తర్వాత వాడు రేపు పొద్దున ఏదైనా గంజాకో లేకపోతే దేనికన్నా అలవాటు అయింది అనుకో, వీడికి కూడా అదే అలవాటు అవుతుంది. వాడు ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నారనేది మనం ఒక 10 నిమిషాలు మాట్లాడండి. వాడు చదువు మనకు తెలుసుకొని మనం చెప్పలేని పరిస్థితులు ఉండవచ్చు ఒక్కోసారి, కానీ వాడు ఎవరితో తిరుగుతాడో మనం అనాలిసిస్ చేసే కెపాసిటీ అయితే మనకు ఉంటుంది, పక్కా ఉంటుంది. వాడు ఎట్లాంటి వాడు ఏంటి, వాళ్ళ అన్నోడు రాకేషో మహేషో ఎవడో తిరుగుతాడు అనుకో, ఆ మహేష్ గారు ఎట్లాంటి వాడు అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు పబ్లిక్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి మహేష్ గారి గురించి తెలుస్తుంది. కాబట్టి నాన్న నువ్వు మహేష్ గారితో తిరగబాకు, 1-2 సార్లు కనబడానికి ఇంకోసారి మహేష్ గారితో తిరిగితే మాత్రం బాగోదని చెప్పేసి వార్నింగ్ చేయండి. అప్పుడే వాడు సహవాసం అనేది తగ్గిపోతుంది, చెడు సహవాసం అనేది అక్కడ కట్ చేసినట్టు అవుతుంది. అది మనం చేయాల్సినటువంటి మేజర్ రోల్. అసలు మన పిల్లగాడు ఏం చేస్తాడంటే ఒక 10 నిమిషాలు మనం అడగలేమా? గంజాయి తాగిన దాన్ని కూడా ఇమీడియట్గా టెస్ట్లో వచ్చిందనుకో, దాన్ని కూడా సపరేట్ సెక్షన్ యాడ్ చేసింది, దాని మీద కూడా జైలుకి పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన ఏరియాలో ఏదైనా కానీ పిల్లలు ఎవరైనా గంజాయికి అలవాటు పడితే మీరు చెప్పాలి. అది అనేది పెద్ద రోగం. ఇప్పుడున్న దాంట్లో గంజాయి ఒకటను, తర్వాత నెక్స్ట్ సైబర్, ఇవి 2 మనకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి ఎక్కువ కేసులు అయ్యాయి. ఇవి 2 ఎడ్లోనే అవుతున్నాయి. తర్వాత మనం ఎక్కువ నష్టపోయేది కూడా ఈ సంబంధించిన ఇష్యూస్లోనే ఎక్కువ నష్టపోతుంది. ఒక గంజాయి తాగిండి అనుకో, ఎందుకు నష్టపోతున్నాం అంటే వాడు గంజాయి తాగిన తర్వాత బండి బాగా ఫాస్ట్ నడుపుతాడు. వాడికి తెలియదు, అసలు కాన్షియస్ తెలియదు. మందు తాగినోడికి ఎట్లా ఇష్టం వచ్చేట్టు వాడు మందు తాగి మాట్లాడిందా అంటాం. సేమ్ గంజాయి తాగిన పరిస్థితి కూడా అదే. వాడు బండి నడుపుతాడు, లేకపోతే అమ్మాయిలను చిడాయిస్తాడు, రకరకాల. ఇప్పుడు రీసెంట్గా మనం ఒకటి టేకుర్తు చూసినాం, మర్డర్ అయింది, తెలుసు కదా మీ అందరికీ. మర్డర్ అయ్యేటప్పుడు వాడు ఏం చేసాడు, బిఫోర్ గంజాయి తాగి, అంటే వాడు ఏంటంటే ఒక నేరం చేయడం కోసం, దాన్ని ధైర్యం కోసం గంజాయి అనేది తీసుకున్నాడు. అట్లాంటి ఇష్యూస్ అనేవి చాలా 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 ఇంకంటే మనకు తెలియని ఇష్యూస్ చాలా ఉన్నాయి. అంటే ఆ టేకుర్తి విలేజ్లో గంజాయి దొరుకుతుందని మనం ఎవరైనా అనుకుంటామా? ఆ టేకుర్తి విలేజ్లో దొరికినప్పుడు సిరిసిలో దొరకదా? 100% దొరుకుతుంది, ఉంటుంది. కాకపోతే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనుకో, దాన్ని కంప్లీట్గా మేము నాశనం చేస్తాం. మీరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అది మీ బాధ్యత. మీ అనుకుంటాం నాకు మగ పిల్లగాలు లేరు కదా, నాకెందుకులే అనుకుంటాం. మగ పిల్లగాలు లేకపోయినా కానీ వాడు రేపు పొద్దున ఆడపిల్లల్ని కూడా చిడాయించే ఛాన్సెస్ ఉన్నాయి. వాడు గంజాయి తాగు, అది మనకే నష్టం. పక్కనోడు తాగుతాడు కదా, మనకెందుకులే అనుకుంటాం, కానీ పక్కనోడు తాగినా అది రేపు పొద్దున మన పిల్లోడు కూడా అలవాటు చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా అట్లాంటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు తెలుస్తుంది 100% ఏంటంటే విలేజ్లో ఎట్లుంది ఏంటి అనేది, వాడు ఎట్లా తిరుగుతున్నాడు అనేది కూడా తెలుస్తుంది. కన్జక్షన్లో కూడా మనం 2-3 కేసులు చేసినాం. మన యూత్లో బాగా ఎక్కువైనాయి. మన విలేజ్లో కూడా చాలా మంది యూత్ మన వాళ్ళు దసరా రోజు కూడా మనకు చెప్పినాను అది ఫస్ట్ ఇనీషియల్గా కట్ చేయాలంటే మనం వాళ్ళ మీద ఒక కన్జక్షన్, అంటే వాడే వాళ్ళని కూడా మనం 2-3 కేసులు చేసాం అనుకో, వాడేది తగ్గుతుంది. ఇప్పుడు మనం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాం, అంటే ఆ దగ్గర నుంచి రావచ్చు, సరే టెస్ట్ చేస్తారు అనేది కొంచెమైనా తగ్గుతుంది కదా. సో ఇది కూడా గంజాయి కన్జక్షన్ మనం 2-3 కేసులు చేస్తే కూడా తగ్గుతుంది. ఎవరైనా మీ అన్న విలేజ్లో గంజాయి తాగిండు, వాళ్ళు అన్కంట్రోల్ ఉన్నారు అనిపిస్తే మా ఇస్తారు. గంజాయి తాగిన వాళ్ళకు సిమ్టమ్స్ కొన్ని చెప్తుంది. ఈ మన కన్ను బ్లాక్ కలర్ ఉంది కదా, అది కొంచెం పెద్దగా అవుతుంది, ఇంకా మనం యాక్టివ్గా చూస్తూ ఉంటాం, మనం కళ్ళు ఎర్రగా అవుతూ ఉంటాయి. కానీ తాగినట్టు తూలినట్టు ఏముండదు, మత్తుగా ఉంటుంది కానీ తూలినట్టు ఏముండదు, వాసన రాదు. కాకపోతే ఇక మన కంట్రోల్ లేకుండా ఉంటాడు.